చూడండి, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానము ధ్యానం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. మంచిది. ఈరోజు మన వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే విధేయత. అసలు ఏంటిది విధేయత అనేటువంటిది మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మీరందరూ మీ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేయండి. రైట్. విధేయత ఏంటిది? విధేయత. విధేయత అంటే ఏంటిది? విధేయత అనే మాటకు అర్థం ఏంటిది? ఒబీడియన్స్ ఇంగ్లీష్లో. ఒబీడియంట్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడింది. మీ విధేయత అందరికీ ప్రచురము చేయబడుటను బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమిలతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ విధేయత కలిగిన వారు ఎవరయ్యా అంటే రోమా సంఘము లేదా దేవుని యొక్క బిడ్డలు ఏం కలిగి ఉన్నారయ్యా అంటే విధేయతని కలిగి ఉన్నారు. విధేయత అంటే ఏంటిది? లోబడి ఉండుట, ఇంకా అనుకూలంగా ఉండటం. ఇంకా మీకు తెలిసిన విధేయత అంటే ఏంటిది? అనుకూలంగా ఉండటం, లోబడటం, చెప్పిన మాట వినటం, ఇవన్నీ వాస్తవాలే. వాస్తవానికి విధేయత అనేటువంటి పదం ఇందాకలా మనం అనుకున్నట్టు ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని వాడారు. ఆ యొక్క ఒబీడియన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదము తెలుగులో చాలా రకాలుగా ట్రాన్స్లేషన్, బైబిల్ అక్కడక్కడక్కడ ఏమని ట్రాన్స్లేషన్ చేయబడిందంటే విధేయతతో పాటు లోబడుట, రెండవది మాట వినుట, మూడవది గైకొనుట, నాలుగవది అనుసరించుట. ఏంటిది? మాట వినుట, లోబడుట, గైకొనుట, అనుసరించుట. ఈ పదాలను విధేయత కొరకు ఆయా సందర్భాలలో ఈ ఒబీడియన్స్ అనేటువంటి పదం దగ్గర నుంచి తీసుకొని వాడారు. లోబడుట. ఇప్పుడు రోమా సంఘము, రోములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారయ్య అంటే వారు లోబడేటువంటి వారుగా ఉన్నారు, వారి మాట వినేటువంటి వారుగా ఉన్నారు, వారు వాక్యమును గైకొనేటువంటి వారుగా ఉన్నారు, వారు దేవుని యొక్క సన్నిధిలో అనుసరించేటువంటి వారుగా వారు ఉన్నారు. వీటన్నిటితో పాటు విధేయత అనేటువంటి మాటకి ఎగ్జాక్ట్ గా కొంచెం మనము తీసుకుంటే లోబడుట. హల్లెలూయా. ఏంటిది? లోబడుట. చూడండి, చాలాసార్లు జాగ్రత్తగా గమనించండి. లోబడుట దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి, దేవుని యొక్క లేఖనాలకు మనము లోబడటం, దేవుని యొక్క మాటకు మనం లోబడటం విధేయత. మీరు లోబడేటువంటి వారు. చూడండి ప్రియమైనవారా, చాలాసార్లు దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తగా గమనించాలి. నువ్వు విధేయుడవా అవిధేయుడవా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవునికి విధేయతగా ఉన్నానా, దేవునికి అవిధేయుడనై ఉన్నానా? దేవుని మాటకు లోబడుతున్నానా, దేవుని మాటకు లోబడకుండా తిరస్కారము, తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నానా? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే విధేయత కలిగి ఉండాలి అనుకుంటాం. ఏమనుకుంటాం? విధేయత కలిగి ఉండాలి అనుకుంటాం. అనుకుంటే విధేయత కలిగి ఉన్నట్టు కాదు. అనుకోవటం వల్ల నువ్వు విధేయుడు కాదు. నేను అనుకోవటం వల్ల, నాకు ఆ కోరిక కలిగి ఉండటం వలన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి దేవుని మాటలు ప్రతిదీ నేను అనుసరించాలి అని నాకు కోరిక ఉంది. నేను అనుకున్నా ప్రతి వారం చర్చికి పోవాలని అనుకున్నా, లేదు 10 గంటలకే దేవుని దగ్గరికి రావాలని అంటే నేను కోరుకోవటం ఒకటి, నా కోరికను బట్టి దేవుని విషయంలో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా జీవించాలి, అలా బ్రతకాలని నాకు కొన్ని ఇమాజినేషన్స్, కొన్ని ఊహలు ఉన్నాయి. నాకు ఆ ఊహలు కలిగి ఉండటము నేను విధేయత కలిగి ఉండటం కాదు.
నా కోరికలు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కోరిక ఉంది. నేను రోజుకి ఒక 3 గంటలు బైబిల్ చదవాలని నాకు కోరిక ఉంది అనుకుంటున్నాను నేను. అంటే నేను 3 గంటలు బైబిల్ చదవాలని అనుకోవటము దేవునికి విధేయత చూపినట్ట? అనుకోవటము ఎప్పుడు కూడా నా ఆశ అనేటువంటిది విధేయత కాదు, అది కార్యరూపము దాల్చాలి. అర్థమవుతుంది ఈ మాట? కార్యరూపము దాల్చాలి. నేను దేవుని మందిరానికి పోవాలి అనుకొని అక్కడ కూర్చుంటే అది విధేయత కాదు. కార్యరూపము దాల్చినప్పుడు దేవుని మాటకు నేను లోబడాలి అనుకొని నువ్వు లోబడకుండా ఉంటే అది విధేయత కాదు. లోబడినప్పుడు, కార్యము జరిగినప్పుడు, యాక్షన్ స్టెప్ జరిగినప్పుడు, నేను ఒక 2 లక్షలు సంపాదించాలని అనుకుంటున్నా, ఇంట్లోంచి బయటికి పోతలే. నేను ఒక 2 లక్షలు సంపాదించాలని నాకైతే కోరిక ఉంది. నేను ఒక్క పని కూడా చేస్తలే, ఒక రూపాయి మందం కూడా నేను వర్క్ చేస్తలేను. ఇప్పుడు నేను దాన్ని సాధించగలుగుతానా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విధేయత అనేటువంటిది కార్యరూపము దాల్చిన అనుకోవటం వల్ల నువ్వు విధేయుడు కాదు. ఈ సత్యాన్ని మనం గమనించవలసిన వారం ఏంటున్నాం. చూడండి, అందుకనే బైబిల్ గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, మత్తయి శుభవార్త 7:21 చాలాసార్లు మనం చదివాం దీన్ని. మత్తయి శుభవార్త 7:21 వచనంలో, ప్రభువా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, జాగ్రత్త, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును కానీ చేయువాడే ప్రవేశించిన. ఇతని టార్గెట్ ఏంటిది? ఇక్కడ 7:21 ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను క్రైస్తవుడే. ఎందుకు క్రైస్తవుడు? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇతనికి ఒక టార్గెట్ ఉంది. ఏంటి ఆ టార్గెట్ అంటే, పరలోక రాజ్యం చేరాలి. ఈ పరలోక రాజ్యం చేరడం కొరకు ఇతని ఉద్దేశం పరలోక రాజ్యం చేరాలి, ఇతని ఆలోచన పరలోక రాజ్యం చేరాలి. కనుక అతడు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు. అంటే మాటల ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మాటల ద్వారా నువ్వు విధేయతను కనపరుచుట కాదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండే ఇంతకు ముందు, బైబిల్ ట్రైనింగ్ ఏలూరు నుంచి వచ్చాడు. ఇక్కడ ట్రైనింగ్ ఇద్దామంటే నా దగ్గరకు వచ్చాడు. నేను ఈ చెన్నూరు ప్రాంతంలో పెట్టా. నన్ను చూస్తే ఇట్లా నిలబడతాడు, అన్నా అని అంటాడు. అరే కూర్చోయా అంటే నాకు ఒకసారి భలే నవ్వు వచ్చింది. కూర్చో బాబు, కుర్చీలు అన్నా నీ ముందు కూర్చుంటానన్నా అన్నాడు. సరే అయితే ఓకే, మర్యాద విధేయత కలిగి ఉన్నాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఒకరోజు కొంచెం కష్టం ఉందన్న కొంచెం డబ్బులు కావాలంటే ఒక 5,000 ఇచ్చా. అటే పోయాడు. ఇక మళ్ళీ ఇటు రాలే. ఆ 5,000 అటే పోయినాయి, ఆ మనిషి కూడా అటే పోయాడు. అతని యొక్క వ్యవహారిక శైలి ఎలా ఉంది? విధేయత కనపరిచినట్టున్నది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. చూడండి, ఈ యొక్క అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ పిలిచేటువంటి విధానం ప్రభువా ప్రభువా, అతని బాడీ పోస్చర్ అంటే లేదా గెస్చర్ కానీ మనం చూస్తే ఆ పదంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ యొక్క 21వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పదం పలికేటప్పుడు ఎటువంటి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉంటాడని మనం ఆలోచన చేస్తే, ప్రభువా ప్రభు అంటాడా? అది చూడండి, అసలు ఎంత ప్రభువా ప్రభు అంటే చాలా దీనత్వంలోనికి వచ్చి, చాలా తగ్గించుకొని వచ్చి, చాలా నెమ్మదితోటి విధేయుడు లాగా మాట్లాడుతున్నాడు. కానీ కిందకు వస్తే ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి యాక్షన్ కావాలి, మాట కాదు క్రియ కావాలి అని చెప్పేసి విధేయులమై ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి ప్రియమిళ్ళరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక చక్కటి మాట, ఒక మంచి అప్రిషియేషన్ ఇస్తున్నాడు. కాగా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఇక్కడ కొంచెం మళ్ళీ మంచి మాట వచ్చింది, మళ్ళీ కొంచెం కండిషన్ వచ్చింది. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను
కొనసాగించుడి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అందుకోవడం చాలా మంచి మాట చెప్తున్నారు. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్నారు. హల్లెలూయా. ఎట్లున్నారట మీరు? ఎప్పుడు ప్రతిసారి ప్రతి సందర్భంలో మీరు విధేయులుగానే ఉన్నారు. అయితే అని కిందకేమంటుండంటే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, అంటే నేనున్నప్పుడు మాత్రమే గాక అంటే ఏంటిది అర్థం? విధేయత అనేటువంటిది మనిషిని చూసి పుట్టకూడదు, మనిషిని చూసి విధేయత నటించకూడదు. వీళ్ళు విధేయులే, అమ్మంట్లో అభ్యంతరం ఏమీ లేదు. కానీ వీళ్ళకు ఒక సలహా ఇస్తున్నాడు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు విధేయులై ఉండటము గాక, ఆయన లేకపోతే ఎట్లయినా బతకొచ్చు. ఇక ఆయన లేకపోతే ఎట్లా? ఆగండి, అయ్యగారు వస్తున్నాడు, ఆగండి. అయ్యగారు రాకపోతే ఉండరా, అయ్యగారు చూస్తున్నాడు, ఉండరా. చూడకపోతే దుమ్ము దుమారమేనట. ఆగురా, చర్చి దాటనీయండిరా, పెళ్ళై బయట రోడ్డు మీద పోనీయండి, అప్పుడు చూద్దాం కథ. గేటు వరకు బిగపట్టుకుని ఉంటాడు అనమాట. కొంచెం దాటి అటు పోయి కొంచెం ఇంటి పరిసరాల దగ్గర పోంగలని స్టార్ట్ అవుతుంది. ఇక కర్మగాలు ఆ రోడ్లో పాస్టర్ గారి కింద ఆ టైంకి వస్తే అయ్యగారు తలకాయించుకొని పోవాలి. ఇక అంటే నేను వేరే అంటే మీరందరూ విధేయులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి ఉన్నప్పుడు మాత్రమే కాక, దేవుడు ఈరోజు కనపడి రేపు కనపడి ఉంటాడా? దేవుడు నిన్ను చూడని సందర్భం ఏదన్నా ఉందో చెప్పండి నాకు. 24 గంటల్లో దేవుడు నిన్ను చూడనటువంటి సమయము కానీ, సందర్భము కానీ, మనలను చూడనటువంటి టైం కానీ ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎల్లప్పుడూ విధేయులే నాయన. ఫిలిప్పీలరా, మీరు మంచి వాళ్ళు, మీరు ఎల్లప్పుడూ నా ముందు మాత్రమే గాక, నేను లేని ఈ సమయంలో కూడా మరి ఎక్కువగా దేవునికి మీరు విధేయులై, దేవునికి లోబడేటువంటి వారై, దేవుని మాట ప్రకారం ఉండేటువంటి వారై, దేవుని వాక్యమును గైకొనేటువంటి వారై మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము అని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మనము దేనికి లేఖనం అని కనుక మనుషుల ముందు కాదు, మనుషుల తర్వాత కూడా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీరు విధేయతను చూపించారు. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఇదంతా మనకు స్టోరీ తెలుసు. పేతురు గారిని మిగతా వాళ్ళని పిలిచి యేసు నామమును మీరు ఉచ్చరింపకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే మనిషి మాట విందామా, దేవుని మాట విందామా? మనిషికి విధేయత చూపుదామా, దేవునికి విధేయత చూపుదామా? అధికారికి విధేయత చూపుదామా, దేవుని వాక్యానికి విధేయత చూపుదామా? దేనికి మనము లోబడవలసిన వారమై ఉంటున్నాం అని వాళ్ళల్లో వాళ్ళు పేతురును మిగతా అపోస్తలులను వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, అరే మనం మనిషికి ఎట్లా లోబడతాం? దేవునికి కదా మనం విధేయత చూపవలసినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, మనము దేవునికి లోబడే వారముగా, మనము దేవునికి విధేయత చూపే వారముగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ప్రతి సమయంలో. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ మీరెల్లప్పుడూ అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎల్లప్పుడూ నువ్వు ప్రతి సందర్భములో ప్రతి సమయములో దేవునికి మనము విధేయులమై ఉండవలసిన వారమై ఉంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు మనకు మాదిరి? ఎవరు విధేయతలో మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? నెంబర్ 2, యేసు క్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. చూడ ప్రియమైన బిడ్డలారా,
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక త్వరగా 5వ అధ్యాయము 19వ వచనం. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన పాపులుగా ఎలాగూ చేయబడిరో ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ అవిధేయుడు అనేటువంటి ఒక మనిషి ఎవరు? హల్లెలూయా. 2 సార్లు పైకి చెప్పండి, హల్లెలూయా. అవిధేయుడైనటువంటి మనిషి ఎవరు? ఒక మనుష్యుని వలన, అవిధేయుడైనటువంటి వ్యక్తి వలన, అనగా ఆదాము వలన అందరూ పాపం చేయబడ్డారట, పాపులుగా చేయబడ్డారు. అయితే ఒకని విధేయత వలన, ఎవరు ఈ విధేయత చూపినటువంటి వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారు. విధేయత వలన, నా నిమిత్తం ఎవరు పోదు, మా నిమిత్తం ఎవరు, నేనున్నాను ప్రభువా, నేను పోతా, నేను కిందకి, ఆయన విధేయత చూపి కిందకి వచ్చి మనందరి యొక్క, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను రాను పొండానంటే ఎట్లుంటది పరిస్థితి? మన పరిస్థితి ఏంది? నాకేం అవసరం, నేను దేవుడిని, నా హోదా వేరు, నా స్థితి వేరు, నా పరిస్థితి వేరు, నా స్థితి వేరు. నేను పోయి కిందకి పోయి ఇబ్బంది పెట్టుకుంటూ, కొట్టించుకుంటూ, తన్నులు నిచ్చుకుంటూ, నాకేం అవసరం, నేను పోను అన్నాడు అనుకో, ఈ ప్రపంచంలో ఒక్కనికి కూడా రక్షణ లేదు. కానీ ఆయన విధేయుడై లోబడినటువంటి వాడై దిగి వచ్చి మనల్ని అందర్లను నీతిమంతులనుగా చేశాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చక్కగా ఉన్నప్పుడు విధేయత చూపలే. తనకు తెలుసు తన విధేయత వలన తనకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆయన విధేయుడై, ఎవరిని టార్గెట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము? నువ్వు విధేయత చూపటానికి, లేదా లోబడటానికి, లేదా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకోవడానికి ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా వేరే ఎవరిని మాదిరిగా పెట్టుకోవడానికి వీలు లేదు. చూడండి, ఎందుకంటే ఆయన గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, ఆయన ఎంతగా విధేయుడయ్యాడయ్యా అంటే, మరియు ఆయన ఆకారమందు కనబడి మరణము పొందినంతగా, అనగా విధేయత చూపిన వాడై, రైట్, మీరు కొంచెం పైకి చదివినట్లయితే ఏముంటుంది తెలుసా? ఆయన దేవుని స్వరూపము కలిగిన, ఆగండి, ఎటువంటి వాడు? హల్లెలూయా. దేవుని స్వరూపం అంటే దేవుడే. అదృశ్య దేవుని యొక్క స్వరూపి, కనబడని దేవుని యొక్క కనబడే రూపం యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందా? కనబడని సమీపింపురాన్ని తేజస్సులో ఉన్నటువంటి ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి దేవునికి ఒక రూపం ఇవ్వాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నాదొక చిన్న అభ్యంతరం కానీ ప్రశ్న అనుకోండి. మనం ఒక వార్డ్ మెంబర్ అనుకుందాం, మనం ఒక వార్డ్ మెంబర్ అనుకుందాం. మనం కింద కూర్చుంటాడా? ఎందుకు? వార్డ్ మెంబర్కి అంత ఉంటుందా పవర్? ఒక ఎమ్మెల్యే గారు వచ్చాడు, మన దగ్గర కుర్చీ లేదు సార్, కింద కూర్చోండి సార్ అన్నాం అనుకో, ఇక ఆయన కొంచెం మంచోడు అయితే ఏమనకుండా పోతాడు, కొంచెం క్రాక్ క్యాండిడేట్ 2 తిట్టి, అరే కింద కూర్చుంటే తప్పింది, వాళ్ళ పొజిషన్. నేను ఎందుకు ఈ పోలిక తీసుకున్నా అంటే, ఆ పొజిషన్ను బట్టి వాడు తగ్గించుకోకపోవటం అనేటువంటిది ఆ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. విధేయత చూపడం, అవిధేయుడిగా ఉండడం, దాన్ని లోబడకపోవటం అనే పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈయన పొజిషన్ ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువు పొజిషన్ ఏంటిది? ఇక్కడ దేవునితో సమానం, దేవుని స్వరూప దేవుడు. ఈ భూమి మీద, ఆకాశమందు, భూమి కింద నిలని ఈ సృష్టిలో ఆ స్థితి, ఆ పొజిషన్, ఆ స్థానం ఇంకోటికి లేనే లేదు. టాప్ ఏదన్నా ఉందనుకో అది ఆయనే.
అటువంటి స్థితిలో నుంచి తగ్గించుకొని దాసుని రూపము ధరించి భూమి మీదకి వచ్చి తగ్గించుకొని ఎంతగా విధేయత చూపుతున్నాడు అంటే మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. అందుకనే మనుషుల్ని ఎవరిని టార్గెట్ పెట్టుకోమాకండి. మా అయ్యగారు మంచోడు, మా అయ్యగారు విధేయత కలిగి ఉంటాడు. ఏదో ఒక రోజు నాలో ఉన్నాడు, లోపల ఉన్నవాడు బయటకు వస్తున్నాడు, కోపం వస్తుంది, తగ్గించుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకుంటే ఆయన లాంటి విధేయత చూపిన వాడు ఇంకొకడు లేనే. చూడండి, మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకుని విధేయత చూపిన వాడై మార్గము, అంటే నువ్వు విధేయత కలిగి ఉండు, నువ్వు తగ్గించుకుని ఉండు అని చెప్తా ఆయన యాక్షన్లో చూపించాడు. అందుకే ముందు నేను చెప్పిన ఫస్ట్, అనుకోవటం వలన విధేయత కలిగినటువంటి వాడివి కాదు, క్రియ చేయటం వలన, అది క్రియారూపంగా కనబడినప్పుడే నీ విధేయత తెలుస్తుంది. ప్రియమిత్రులారా, ఈ రోజు చాలా మంది ఎట్లుంటారో తెలుసా? చిన్న చిన్న బుడగాళ్ళే, పెద్దోళ్ళు వస్తే లేచి కుర్చీ కూడా ఈడాడు. పెద్దోళ్ళు ఒకవేళ ఎవరన్నా వస్తే లేచి కుర్చీ కూడా అడవ కూర్చోపో. అందుట్లో ఈ మధ్య అసలుగా మామూలుగా లేదు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత సీటు లేదు, గీటు లేదు, కొట్టుడే. అరే పెద్ద మనిషియా, నాది సీటు, మళ్ళీ గంటకి దిగిపోతారు. ఎట్లా ఉన్నారంటే మొన్న ఒకసారి నేను చెన్నూరు నుంచి రాత్రి 8కి 9కి వస్తున్నా. ఆమెకు పాపం సీట్ లేదు. పోనీ అని చెప్పి నేను మూలగా వచ్చి కూర్చున్నా, జరిగితే ఆమె కూర్చుంది. సగం దూరం వచ్చేసరికి, సార్ నాకు కంఫర్ట్గా లేదు, మీరు లేకుండా అంటుంది. అరే ఏం తల్లి, నేను జరిగి మరీ నీకు సీట్ ఇస్తే ఇదే వాడు వాడింది ఆమె. సార్ నాకు కంఫర్ట్గా లేదు, మీరు లేకుండా అంటుంది. మంచిదమ్మా, ఎందుకంటే బస్సులో ముగ్గురు ఉన్నాం మగవాళ్ళం, ఇంక ఊరు లేరు. ముగ్గురు మగవాళ్ళు ఉన్నాం, డ్రైవర్ ఉన్నాడు, మొత్తం లేడీసే. ఇక ఏం లేదా కూర్చోమ్మా అని చెప్పేసి పోయి అప్పటికి దగ్గర భీమవరం వచ్చేసినాం. ముందుకు పోయి నిలబడ్డాక ఏం చేస్తాం, తప్పదు. సో మనము ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని, అంటే ఆ స్థానమును కంప్లీట్గా తన యొక్క పొజిషన్ని సాక్రిఫైస్ చేసి తగ్గించుకొని తన విధేయతను మనకి చూపించాడు. ఆయన క్రియారూపకంగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమిత్రులారా, యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివితే, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అవిధేయతకు ఇంకొక పేరేంటిదో తెలుసా? తిరుగుబాటు. అవిధేయతకు ఇంకొక పేరేంటిదో తెలుసా? తిరుగుబాటు. చాలాసార్లు పిల్లలతో మనం అంటుంటాం, వీడు అస్సలు లోబడ్డు, వీడు అస్సలు మాటిండు. తిరుగుబాటు స్వభావము, రెక్లెస్నెస్, ఎదురు తిరగటం, ఏం చేయటం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మన పిల్లలు లోబడకపోతే మనం బాధపడుతున్నాం కదా, మరి మనం లోబడకపోతే తండ్రి బాధపడ్డా, ఆయన పిల్లలు ఆయనకు లోబడకపోతే ఆయన బాధపడ్డా? చూడండి అంటున్నాడు, ఆయన మీద నేను తిరుగుబాటు చేయలేదు. ఎందుకు చేయలేదు తిరుగుబాటు? చూడండి, కంటిన్యూ చదవండి. కొట్టువారికి నా వీపును అప్పగించుకుని, వెంట్రుకలు పెరుకువేయు వారికి అప్పగించుకుని, దాచుకొన లేదు. చూడండి ఎంత దారుణంగా ఉంచండి. నేను తిరుగుబాటు చేయలేదు. ఒక సామెత ఉంది లోకంలో. ఏంటిదా సామెత? తిరుగుబాటు గురించి. పిల్లినైనా రూమ్లో వేసి బంధిస్తే పులి అవుతుంది, తిరగబడుతుంది. అది పిల్లి అని చేసి రూమ్లో వేసి కొట్టడానికి ప్రయత్నం చేయి, అది పులిలా తిరగబడుతుందట. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేయక ఆయన అప్పగించాను. దేనికి అప్పగించాను? నా వీపును అప్పగించాను కొట్టేటువంటి వానికి, నా యొక్క పెరికి వేయి వారికి నా గడ్డము, నా ముఖమును అప్పగించి, ఉమ్మి వేయి వారికి నా ముఖమును దాచుకునలేదు. ఈ శిక్ష అంతా అనుభవించాలి అని ఆయన ముందుగానే డిసైడ్ అయినటువంటి వాడై విధేయతతో మన కొరకు ఆయన చూడండి, ఎక్కడ కూడా
మిమ్మల్ని ఒక్క మాట అని చూడండి, ఎవరన్నా నువ్వు విధేయుడువో అవిధేయుడు అక్కడే బయటపడిపోతుంది. ఒక్క మాట సురుక్కుమని ఒక మాట తగిలే మాట అన్నారనుకో, ముఖం యొక్క కలర్ కోట్ అయిపోతుంది. ముఖం ఏమవుతుంది? రంగుల చక్రం అయిపోతుంది. బిడ్డలారా, దేవుడు అంటే విధేయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగైతే విధేయత కలిగి ఉన్నాడో, ఎంతగైతే తగ్గించుకున్నాడో, మనము కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఈ లోకంలోకి వచ్చేటప్పుడు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, బలులు, అర్పణలు, హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 8:8 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఆయన ఏం చెప్తాను, నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు స్టేట్మెంట్ అది. దేవా, నీ చిత్తము, తండ్రి నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము దేవునితో ఈ మాట చెప్పగలుగుతామా? అయ్యా, నేను విధేయుడినై నీ చిత్తమును నెరవేర్చడానికి నేను ఉన్నాను. అందుకని స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పా, ప్రభువా అని చెప్పటం కాదు విధేయత, దేవుని చిత్తమును నెరవేర్చటం విధేయత. అంటే యాక్షన్. చూడండి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన కూడా గెత్సేమనే తోటలో ఏం చేసాడు తెలుసా? ఇంకొంచెం ముందుకు వెళ్తాను. నా ఇష్టము, ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుంచి, నా ఇష్టము కాదు, ఏం కాదు, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే కానిమ్మని ఆయన ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. మొదటిది, మనం విధేయత కలిగిన వారమై ఉండాలి. విధేయత అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి అందరూ. విధేయత అంటే లోబడటము. మనము లోబడేటువంటి వారమై, దేవుని మాటకి, దేవుని వాక్యానికి మనము లోబడేటువంటి వారమై ఉండాలి. విధేయతలో మనము మాదిరిగా ఎవరిని తీసుకోవాలయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకోవాలి. ఆయన ఉన్నతమైన స్థానమును విడిచి మన కొరకు లోకానికి వచ్చాడు. మనము కూడా అంతగా తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలి. నెంబర్ 3, విధేయత వలన దేవుడు సంతోషిస్తాడు అని బైబిల్ చెప్తాం. నువ్వు విధేయత కలిగి ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు లోబడితే నిన్ను బట్టి, నేను లోబడితే నన్ను బట్టి, మనము లోబడితే మనలను బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం లోబడదామా లేకపోతే తిరగబడదామా? మూలవాక్యం మనం చదివినట్టు 19వ వచనంలో ఉన్నాడు, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను అంటున్నాడు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. అంటే ప్రచురం అంటే ఏంటి తెలుసా? సాక్ష్యం. ప్రచురమైనది అంటే ఏంటిది అర్థం? మీ సాక్ష్యం అది, నా సాక్ష్యం అది. నేను తగ్గించుకుంటున్నాను, నేను విధేయత కలిగి ఉన్నాను అనేటువంటి విషయం బయట ప్రచారమైంది. ప్రచారం అయిందా? ఏమనైంది? అక్కడ వాళ్ళ గురించి ప్రచారమైన తగ్గింపు కలిగిన వాళ్ళని, మన గురించి ఏం ప్రచారం అయింది? నేను ఎప్పుడు నాదంతా డైరెక్ట్ పాయింట్ టు పాయింటే. రోమీయులు విధేయత కలిగిన వారని ప్రచారం జరిగింది. ఇప్పుడు షారోన్ ప్రార్థనా మందిరం వాళ్ళు, లేకపోతే షారోన్ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు, షారోన్ గాస్పల్ చర్చ్ వాళ్ళు ఎటువంటి వారని ప్రచారం కావాలి? ఇప్పుడు అవుతుందా? నీకు నువ్వే పరిశీలించుకోవాలి. విధేయత కలిగిన వారం అవునప్పుడు, ఆ రకంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుని యొక్క సేవకుడు కూడా సంతోషిస్తాడు. చూడండి, ఇక్కడ విధేయత వలన దేవుడు సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు భక్తుడు ఒక ప్రశ్న, డైరెక్ట్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం, మనలో 22వ వచనం మనం వద్దాం.
జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. ఆజ్ఞ గైకొనుటయు శ్రేష్ఠ. ఇది స్టేట్మెంట్, కిందదేమో స్టేట్మెంట్, పైదేమో ప్రశ్న. మధ్యలో ఒక సలహా ఇచ్చాడు, ఆలోచన చేయి, థింక్ చేయి, ఆలోచన చేయి. దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి, ఉట్టిగా వేగ్గా మీరు ఉండొద్దు. చూడండి అంటున్నాడు, తాను సెలవిచ్చిన మాట ఒకడు గైకొనుట వలన దేవుడు యెహోవా సంతోషించునా, లేక దహన బలులు అర్పించుట వలన సంతోషించునా? దేని వలన సంతోషిస్తాడు? వాక్యాన్ని నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతుంటే, వాక్యానికి లోబడితే, వాక్యానికి అనుకూలంగా నువ్వు జీవిస్తే, వాక్య ప్రకారం నీ బ్రతుకుంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడా? లేకపోతే మంచి బలులు, ఇప్పుడు బలులు లేవులే, అప్పుడు బలులు ఉన్నాయి కాబట్టి బలులు ఇచ్చారు. ఇస్తానంటే ఇవ్వండి, నేను మేకలు తలా ఒక మేక అమ్ముకుంటాయి కదా, బలి ఇచ్చేది ఏం లేదు, మేకలు అమ్ముకోవటమే. అప్పుడు బలులు ఇచ్చటం వలన దేవుడు అంటే రెండు, ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇక్కడ రెండు పోలికలు ఏంటంటే, ఒకటి తన హృదయంలో నుంచి దేవునికి సమర్పణ, ఆయన వాక్యమునకు లోబడటము, ఆయన మాటకు లోబడటం. మాట వింటే దేవుడు సంతోషిస్తాడా? దేవునికి ఆనందం వస్తుందా? లేకపోతే ఒక చిన్న కానుక తెచ్చిస్తే ఆనందం వస్తుందా? ఎక్కువ శాతం మనం ఎలా ఉంటున్నామంటే, ఈ దరిద్రపు ఇది తీసుకొచ్చిందే రోమన్ క్యాథలిక్ సంఘం. అయ్యో ఏందన్న అంత మాట అంటున్నావు అనుకునేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికీ ఉండదు, ఇప్పటికీ ఉంది. మాధవ శిష్యులు కొంచెం బాధపడుతుందేమో. అవతల ఒక పోపు ఫాదర్ గారు ఉంటాడు, బిషప్ గారు, ఫాదర్ గారు, తడికి ఉంటుంది, తడికిలో సంథింగ్, లేకపోతే ఒక రూమ్లో ఉంటాడు. ఈయన పోయి, బాబు అయ్యా నేను ఒకరిని తిట్టావా, రైట్, అయితే నీకు పరిత్యాగ పత్రిక అని ఒకటి ఇస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, పరిత్యాగ పత్రిక అంటే నీ పాపములు క్షమించబడేని ఈ పోపు గారు, లేకపోతే ఈ బిషప్ గారు, లేకపోతే ఈ ఫాదర్ గారు, లేకపోతే ఈ అయ్యగారు ఒక లెటర్ ఇస్తాడు. బాబు ఈ లెటర్ ఇచ్చినందుకు నువ్వు అక్కడ పోయి కౌంటర్లో ఒక 2000 రూపాయలు కట్టిరా పో అంటాడు. ఇది రియల్, అబద్ధం కాదు నేను చెప్పేది. యూట్యూబ్ లైవ్ వెళ్తుంది, కావాలంటే మీరు చెక్ చేసుకొని చదువుకోండి తర్వాత కూడా. దీనినే అబ్జెక్షన్ చెప్పి మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చాడు. నువ్వెవరివరా మనిషిని పాపంలో క్షమించే అధికారం నీకెక్కడ ఉందరా బాబు? పాపంలో క్షమించే అధికారము మనిషి కుమారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. అక్కడి నుంచి వచ్చింది ఇది అంతేగా. మనం తప్పు చేసినా పర్లేదు, ఒక చిన్న ఆఫరింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. దేవుడు సంతోషించడు, నీ ఆఫరింగ్స్ తోటి సంతోషించడు, నీ కానుకలతో సంతోషించడు, నువ్వు ఇచ్చే దహన బలులతో దేవుడు సంతోషించడు. నువ్వు లోబడటం వలన, నువ్వు దేవుని మాటకు విధేయత చూపటం వలన, నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ మీరు ఆఫరింగ్స్ తెస్తే నేను సంతోషపడతానేమో కానీ దేవుడు మాత్రం సంతోషపడడు. ఉన్నమాట చెప్తున్నా. కనుక ప్రియమైన బిడ్డలారా, అందుకే చూడండి ఇక్కడ సంఘటన అంతా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, బైబిల్ సమూయేలు భక్తుడు సౌలు గారితో మాట్లాడి, వీళ్ళిద్దరు చిన్నోళ్ళు కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ బైబిల్లో. ఒక ఆయనేమో దేవుని చేత అభిషేకించబడి అద్భుతమైన ప్రవక్తగా నిలబడినటువంటి వాడు, ఇంకొక ఆయనేమో దేవుని చేత ఏర్పరచబడి మొట్టమొదటి ఇశ్రాయేలులకు రాజు. చిన్నోళ్ళ వీళ్ళు. రాజుగారు సౌలు రాజును అడుగుతున్నాడు, ఈయన ఏది దేవునికి ఇష్టమో, నువ్వు లోబడటమా, నువ్వు విధేయత చూపటమా, నువ్వు బలులు అర్పించటమా? చూడండి ప్రేమ బిడ్డలారా, మనం కొంచెం ముందుకెళ్దాం. మనం ఈ స్టోరీ అంతా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, అమాలేకుల మీదకి పోయి యుద్ధం చేసి అందరిని చంపేసిరా బాబు అని చెప్తాడు దేవుడు. పోయి యుద్ధం చేసి వచ్చిన తర్వాత సౌలుని సమూయేలు ప్రవక్త పోయి కలుస్తాడు. కలిసినప్పుడు సౌలు మాట్లాడుతున్న మాట చూడండి.
ఆ, అతడు సౌలు వద్దకు రాగా ఆ, దేవుడు చెప్పిందేమో హలో హల్లెలూయా, 2 చేతుల పైగా చెప్పండి హల్లెలూయా, నిద్రపోవాలని చెప్పండి హల్లెలూయా. నేను బానేను. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, అమాలేకీయులు స్టార్టింగ్లో మనకి అడ్డం పడ్డారు, వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపేశాయి, దాంట్లో ఏది ముట్టుకోవద్దు అన్నాడు. జాగ్రత్తగానండి, ఏది ముట్టుకోవద్దు అన్నాడు. సరే, యుద్ధం అయిపోయింది. సమూయేలు గారు వచ్చాడు. సౌలు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. యుద్ధం గెలిచాడుగా. యుద్ధం గెలిచిన తర్వాత పలుకుతున్న మాట యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని సమూయేలు గురించి మాట్లాడుతున్నాడు. సమూయేలుని అడ్రస్ చేస్తూ సౌలు గారు అంటున్నాడు సమూయేలు తోటి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని. మళ్ళీ ఏం చెప్తుంటే, యెహోవా ఆజ్ఞ ప్రకారము నేను నెరవేర్చి తిని, దేవుడు ఏం చెప్పాడు, మొత్తం చేసేసిన అన్నాడు. అనంగులోనే ఈయన వెంటనే సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెలు అరుపులు, ఎడ్ల రంకెలు యాడయే అన్నాడు. అక్కడ పశువు కానీ ఏది ఉండటానికి లేదని దేవుడు కంప్లీట్ నిర్మూలన చేయన్నాడు. కానీ ఏం జరిగిందయ్యా అంటే నేను దేవుని ఆజ్ఞకు లోబడ్డాను అని చెప్పేసి అంటే లోబడినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, అది క్రియారూపకంగా రావాలి. వెంటనే సౌలు గారు ఆన్సర్ చెప్తున్నాడు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పొలైట్ గా ఎంత కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారో చూడండి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. ఎవరికి చెప్తున్నాడు? సమూయేలుతో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలర్పించుదామని మంచి తెచ్చినాం నాయన అన్నాడు. ఇప్పుడు సమూయేలుని టెంప్ట్ చేస్తున్నాడు సౌలు గారు. మన దేవునికి ఇవ్వడం మంచి తీసుకొచ్చా, శ్రేష్టమైన ఎడ్లు పశువులను పట్టుకొచ్చా. ఆహా, సరే. అయితే చెడు నేను అప్పట్లో విన్నా, మరి ఇప్పుడు కూడా జరుగుతుందో లేదో తెలియదు, కానీ మన దగ్గర మా చీరాల పక్కన స్టువర్ట్పురం అని ఒకటి ఉండేది. దొంగలకి ప్రసిద్ధి స్టువర్ట్పురం దొంగలు. పోయేటప్పుడు అక్కడ చాలా మంది అప్పట్లో బాగా దొంగలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ సాల్వేషన్ ఆర్మీ ఒక సంస్థ పోయి వాళ్ళందరికీ సువార్త చెప్పి అందరిని దేవుళ్ళకి మార్చింది. ఇప్పుడు చాలా మంది దేవుళ్ళకి వచ్చేసారు. వాళ్ళు పోయేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా, గుడి దగ్గర పోయి, ప్రభువా, ఈ దొంగతనంలో పట్టబడకపోతే సగం నీకు సగం నాకు. మంచి డీల్. ఇక్కడ కూడా ఎక్కడి నుంచి వచ్చింది డీల్? చూడండి, సౌలు గారు డీల్ పెట్టాడు, అందరిని వేసేసినాం. కానీ మంచి వాటిని ఎందుకు పోగొట్టాలి? మనకు కూడా లాజిక్ అనిపిస్తలే. మంచిగున్న దాన్ని చంపడం ఎందుకు? తీసుకొచ్చి దేవునికి ఇస్తే అయిపోలే. దొంగతనం చేస్తే ఏంది, ఇంకోటి చేస్తే ఏంది, తీసుకొచ్చి దేవునికి ఇస్తా. ఈ హెబ్రోన్ చర్చిల స్థాపకుడు ఒక సేవకుడు ఉండేవాడు, భక్త సింగ్ గారు. ఆయన బతికున్నప్పుడు, ఇప్పుడు కాదు, బతికున్నప్పుడు అన్ని కానుకలు కవర్లు వస్తే వాటిని ఎట్టెట్టు చూసి, అంటే నేను ఆయన సాక్ష్యంలో చదివినటువంటి అంశం, కవర్లు చూసి కొన్ని కవర్లు మళ్ళీ రిటర్న్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేవాడట. ఇది నువ్వు సక్రమంగా సంపాదించలేదు, అక్రమంగా సంపాదించు, ఇది నాకు వద్దని చెప్పి ఇచ్చేసేవాడట. అది దేవుని ఆత్మ అతనికి ప్రేరేపణ కలిగించేదట. ఈ కవర్ పట్టుకుంటే ఇది మనిషి అబద్ధం దొంగతనం చేసాడు సంపాదించలేడు, లేకపోతే ఒక మోసం చేసి సంపాదించడని దేవుని యొక్క ప్రేరేపణ వస్తే కవర్ ఓపెన్ చేసి లేదు, ఇక తీసుకోపో, నాకు అవసరం లేదు ఇది నీకు అని ఇచ్చేసేవాడట రిటర్న్. అతని బయోగ్రఫీలో నేను చదివాను అన్నమాట. నిజం ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇక్కడ చూడండి, ఈయన కూడా కన్వీనియంట్గా శ్రేష్టమైన దేవునికి తీసుకొచ్చి, దొంగతనం చేసి దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా దేవుని దగ్గర తీసుకొచ్చా అని చెప్తున్నాడు. మీకు కొన్ని భయంకరమైన సత్యాలు చెప్తా చూడండి. 17వ వచనంలో అప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి అమ్మా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒకరిని అవిధేయత ఎంత ఘోరమైన శిక్షను తీసుకొస్తుందో
ఇది మనం చాలా సార్లు ఊరికి పైపైన చదివి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎంత నష్టపోయాడో, ఒక లోబడకపోవటం వలన ఎంత నష్టపోయాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సమూయేలు గారు అంటున్నాడు, అందుకు సమూయేలు అల్పుడవుగా ఉన్నప్పుడు శిరస్సు వైతివి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం. జాగ్రత్తగానండి, అల్పుడవై ఉన్నప్పుడు అంటే నీ దృష్టికి బయట వాళ్ళ దృష్టికి కాదు, నీ దృష్టికే నువ్వు అల్పుడవై ఉన్నప్పుడు, గాడిదలు కాస్తున్నప్పుడు. సమూయేలు గారు వచ్చి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాడు అనగానే, నా గోత్రమే పాటిది, నేనే పాటి వాడను. వాళ్ళ నాయన గాడిదలు తప్పిపోతే ఎత్తుక్కోవడానికి పోయినప్పుడు గాడిదలు ఎత్తుక్కోవడానికి పోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమై సమూయేలు గారు ప్రత్యక్షం, నువ్వే రాజు అంటాడు. నా గోత్రమే పాటిది, నేనే పాటి వాడను. ఇశ్రాయేలుకు రాజుగా ఉండటకు నేను అర్హుడనా? నీ దృష్టికి నువ్వు అల్పుడగా ఉన్నప్పుడు, ఆర్థికంగా, సామాజికంగా, సోషల్గా నీ దృష్టిలో నీ దగ్గర ఏమీ లేనప్పుడు విధేయత చూపించావే. ఈ రోజు నువ్వు రాజు అయ్యేసరికే, ఈ రోజు నీకు అన్ని వచ్చేసరికే, ఈ రోజు నీకు సమస్తాన్ని నేను కల్పించే వరకే నువ్వు విధేయత చూపక, నేను మీకు మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కింద ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు ఉన్న, పైకి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు దీవించబడే కొద్ది ఇంకా విధేయత కలిగి జీవించాలి. ఎందుకు? ముందు చెప్తా. నీ దృష్టికి నువ్వు అల్పుడవుగా ఉండు. మనలో గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి నాకు? ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని తీసుకుంటే అసలు మనం అనుకోవడానికి కూడా లేదు. 0 కంటే ఇంకా మైనస్లో నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. అయితే మైనస్లోకి వెళ్ళి స్టార్ట్ అయింది, 0 కూడా కాదు. అందరూ 0 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 0 కాదు, మైనస్ డెఫిసిటీలోంచి స్టార్ట్ అయిన లైఫ్. ప్రియని వీళ్ళరా, ఎందుకు మనం దేవునికి విధేయత చూపవలసిన వారమైంటున్నాం. ఇక నీకు మీకు కొన్ని విషయాలు చెప్తా. 19వ చదవండి. నీవు ఎందుచేత అని అడిగాడు. దోపుడు మీద ఎగబడి. 23వ వచనం చాలా ఇంపార్టెంట్. తిరుగుబాటు చేయుట పాపముతో సమానము, అగపరుచుట గృహదేవతలను పూజించుటతో సమానము. విసర్జించితివి గనుక చాలు, జాగ్రత్తగా ఉంది. తిరుగుబాటు చేయుట. ఎవరి మీద తిరుగుబాటు? హల్లెలూయా. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద తిరుగుబాటు. తిరుగుబాటు చేయటం దేంతో సమానం అంటే సోదె చెప్పుట. ఎంతమంది ఉన్నారు ఇక సోదె చెప్పించేటోళ్ళు? ఉన్నారు. దేవుని ఆత్మ నాకు చెప్తుంది, ఉన్నారు. 100% చెప్తా. చేతులు చూపించేటోళ్ళు, చేతులు చూపించుకునే కాడికి దేవుని దగ్గర రావటం ఎందుకున్నది? ఇంకా చిలక జోస్యం చెప్పించేటోళ్ళు, చిలక జోస్యం చెప్పేవాడు వాడి లైఫ్ వాడు చూసుకుంటాడుగా. చెట్టు కింద ఎందుకుంటాడు? కోటీశ్వరుడు కావాలి కదా వాడు. నాయన ఇదిగో ఈ దిక్కు నుంచి వస్తుంది నాకు. అప్పుడు నేను దేవుని నమ్మకం ముందు ఒకటి చెప్పాడు నాకు, ఇట్టన్నాడు. ఏంటిదన్నా? ఈ దిక్కు నుంచే వస్తుంది అన్నాడు. ఎవరన్నా? అమ్మగారు ఇటు నుంచే వస్తుంది అన్నాడు. అమ్మగారు ఇటు నుంచి వచ్చింది. ఉత్తరం నుంచి వస్తుందిరా బాబు అంటే ఆమె దక్షిణం నుంచి వచ్చింది. మరి ఏమైంది? ఏమైపోయింది? అది వాడికి అది ఉంటే వాడి చెయ్యి వాడే చూసుకోవచ్చు కదా. నీ దగ్గర నుంచి వచ్చే 100 రూపాయలు 200 రూపాయల కొరకు నిన్ను సోద చెప్పుట సింపుల్ అనుకుంటున్నావు నువ్వు. అది విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. నువ్వు దేవుడు నన్ను దీవించలేడు, నువ్వు ఇక్కడ విగ్రహారాధన చేసుకుంటూ దేవుడిని అడిగితే దేవుడు ఎట్లా దీవిస్తాడు? ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మూర్ఖతను అగపరుచుట. ఏంటిది మూర్ఖత? నేను ఒక చిన్న లాజిక్ చెప్తారండి. మూర్ఖత చూడండి, ఈ మాట మనం అర్థం చేసుకుంటే ఎంత సిల్లీగా ఉంటుందంటే,
అరే పశువులు ముఖ్యమా, రాజ్యం ముఖ్యమా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంత మూర్ఖత అంటే, బలంగా ఉన్న కొన్ని పశువులను తెచ్చుకున్నాడు. పశువులు విలువైనవా, రాజ్యాధికారం విలువైందా? మరి నీకు తెలివి ఎక్కలేదు, తెలివి ఎక్కడ లేదు. మూర్ఖుడు అంటారు, లేకపోతే ఏమంటారు? ఈ యొక్క దేవుని ఆజ్ఞకు లోపడకపోవటం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? కిందకంటాడు, నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను దేనికోసం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని పశువుల కోసం. ఆఫ్టర్ ఆల్ కొన్ని పశువుల కోసం, కొన్ని ఈ లోక సంబంధమైన వాటి కొరకు కొద్దిగా, ఒక్క పూట కూటి కొరకు వ్యభిచారి అయినను లోభి అయినను మీలో ఉన్నాడని చూసుకోండి అన్నాడు. అసలు వాటిని తీసుకురాకుండా మొత్తం తగలబెడితే ఏమయ్యేది? ఏం నష్టం వచ్చేది? ఈయన రాజు కదా, ఈయనకు వచ్చిన నష్టమేంది? ఎంత ఆధిక్యత పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండకుండా మనం కూడా చాలాసార్లు మూర్ఖంగా ఆలోచన చేస్తామండి. ఇప్పటి వరకు నిన్ను దీవించేవాడికి ముందు దీవించడా? ఇప్పటి వరకు కాపాడేవాడికి ముందు కాపాడడా? అప్పుడేమో ఏమీ లేని అల్పుడుగా ఉన్నప్పుడు ప్రభువా స్తోత్రం అన్నావు, అన్ని వచ్చిన తర్వాత చూద్దాం ప్రభు అంటున్నావు. టైం వస్తుంది. ఇదే నేను ఎంతకాలం చెప్తున్నాను, ఇదే నీవు ఏదైతే కలిగి ఉన్న అల్పుడుగా ఉన్నప్పుడు నిన్ను రాజుగా దేవుడు అభిషేకించాడు, నువ్వు దేవునికి విధేయత చూపడం వల్ల ఆ రాజ్యాన్ని తీసేస్తున్నా అన్నాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటో తెలుసా? నీతోటే పోదు, ఇది నీతోటే పోదు. భావి తరాలకు కూడా, నీ కుటుంబంలో భావి తరాలకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. వాస్తవానికి సౌలు తర్వాత రాజు కావాల్సిన వాళ్ళు ఎవరు? యోనాతాను, సౌలు కొడుకు. ఆఫ్టర్ ఆల్ పశువుల కొరకు, ఆఫ్టర్ ఆల్ మేకల కొరకు, ఆఫ్టర్ ఆల్ గొర్రెల కొరకు కకృతి పడటం వలన, అవిధేయుడు అవ్వటం వలన నువ్వు రాజు లేవు. మరి నా కొడుకయా, నువ్వే లేకపోతే నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు, కానీ నీ భవిష్యత్తు తరాలు ఒక రాజరికాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. చివరికి ఎక్కడైపోయిందో తెలుసా? సౌలు కుటుంబము, యోనాతాను కొడుకు అసలు ఎక్కడున్నారో కూడా లెక్క, అసలు వాళ్ళ వంశం ఎక్కడుందో కూడా అర్థం కాలే. దావీదు రాజ్యంలోకి వచ్చిన తర్వాత యోనాతాను బట్టి నేను మేలు చేయాలి, వాళ్ళ వంశంలో ఎవడన్నా ఉన్నాడా చూడండి అన్నాడు. ఒక కుంటివాడు కనపడ్డాడు, వెతకాల్సి వచ్చింది. రాజరికం ఎక్కడా? పశువు. అరే ఆఫ్టర్ ఆల్ మూర్ఖత. కేవలం పశువుల కొరకు దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క స్థానము. కొన్నిసార్లు మనం చేసే పనులను చూస్తే ఇంత మూర్ఖంగా ఎట్లా ఉన్నావా? దేవుడు నీకు ఈరోజు ఈ స్థితిని ఇచ్చిన దేవుడు ముందు ఇవ్వడా? విధేయత చూపక. నాకు రాత్రి 4 గంటలు లేచిన చదివి నాకు ఎంత బాధ అనిపించిందంటే, అబ్బా అసలుకి సౌలు పోతే పోయాడు, కానీ సౌలు యొక్క వంశము కూడా భావి తరాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నువ్వు ఒక్కడివి. అందుకని అంటున్నాడు, ఒక్కడు తిరుగుబాటుతో సమానం. తిరుగుబాటుతో సమానం. దేవునికి ఎదురు తిరగొద్దు. దేవునికి ఎదురు తిరిగి నిలబడిన వాడు ఎవడన్నా చూపిండి భూమి మీద. కొద్ది కాలం నిలబడ్డారు, దేవునికి ఎదురు తిరిగి మీసాలు మిలేశారు, తర్వాత మట్టిలో కలిసిపోయారు. చరిత్ర మీరు చదవండి, ఒక్కడు మిగల్లే. బైబిల్ని అసలుకి దాని సంగతే చూస్తా అన్నవాడు వాడింట్లోనే బైబిల్ ప్రింట్ అయింది. బైబిల్కి విరోధంగా నేను మొదలు పెడతా ప్రింటింగ్స్ అని మొదలు పెట్టాడు. వానిల్లే కొని వారి ఇంట్లోనే ప్రింటింగ్ మొదలు పెట్టారు. ప్రభు ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి సౌలు యొక్క స్థితి విధేయత చూపకపోవటం వలన. విధేయత చూపితే దేవుడు సంతోషిస్తాడు, అవిధేయతతో ఉంటే నువ్వు నష్టపోతావు. చూడండి ప్రియమిలరా, కిందకి మనం ఒక మాట చదువుదాం, కొన్ని మాటలు ఉన్నాయి. 24 వచ్చిన సౌలు జడిసి వినినందున అక్కడ వరకు చాలు మనకి. చివరికి డిక్లేర్ చేసుకున్నాడు ఈయన,
కన్ఫెషన్కి వచ్చాడు. అర్థమైంది. ఏమర్థమైంది? సౌలు గారు ఏమని చెప్తున్నాడు? నేను జనులకు జడిసి, ఈ మాట చాలా జాగ్రత్తగా విన్నమ్మ, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము చేశాను. సమూయేలుతో అంటాడు, నీ మాట మీరేనయ్యా, యెహోవా ఆజ్ఞను కూడా మీరేను. ఎందుకు? రీజన్ ఏంటిది? జనులకు జడిసి. జనులకు జడిసి అంటే ఎక్కడే మనం నువ్వు దేవుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు మాలాగే ఉండాలి అన్నాడు అనుకో, ఏం చేస్తావు? బంధువుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు చర్చికి పోయినప్పుడు ఎట్లన్నా ఉండు, మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మాలాగే ఉండు అన్నారు. ఏం చేద్దాం? బంధువులు, రక్త సంబంధికులు, చుట్టాలు, మా వాడ, మా ఊరు, జనులు కావాలంటే దేవుడు దొరకడం. దేవుడు కావాలంటే జనులని పట్టించుకోవద్దు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమని. ఎందుకు ఈ మాట చెప్పండి? చూడండి, ప్రశ్న. దేవుడు ఆలోచించు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? విధేయత కలిగి ఉండటం వలన దేవుడు సంతోషించేటువంటి వాడై ఉంటున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథంలోనికి రండి. చాలా చక్కటి మాటలు ఉంటాయి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22 వచనం. నేను మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి గాని బలులను గురించి గాని చెప్పలేదు. అట్టి వాటిని గురించి ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడు? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏదనగా అంగీకరించిన ఎడల ఉందును జనులై ఉందరు. ఇక్కడ జాగ్రత్త, మీకు క్షేమము కలుగునట్లు మార్గమంతటి యందు నడుచుకొనుడే. స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అది చేయండి ఇది చేయండి ఇవన్నీ మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చినప్పుడు నేను ఇవన్నీ అని చెప్పలేదు నాయన. ఒకటే చెప్పా. ఏం చెప్పాను? మీకు క్షేమము కలుగునట్లు, మీకు మేలు జరుగునట్లు, మీకు మంచి జరుగునట్లు నేను మీకు ఏం చెప్తున్నానంటే, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోండి. ఇది 7వ అధ్యాయం. ఇర్మియా బైబిల్ గ్రంథంలో కల్లా ఎక్కువ బాధపడిన సేవకుడు ఎవరు ఉన్నారంటే ఇర్మియా గారే. కన్నీటి ప్రవక్త ఆయనకి పేరు. పొద్దున లేచి ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఇశ్రాయేల్ గురించి. అయ్యో ఇశ్రాయేలీయులారా, మారండి మారండి. పోయా, నువ్వు చెప్పొచ్చినావు పో. పో. తీసుకుపోయి చివరికి ఏం చేశారు తెలుసా? నీళ్ళని గుంతలో పడేశారు ప్రవక్తని. ఇర్మియా గారిని తీసుకుపోయి గుంతలో, అయ్యో ఇశ్రాయేలీయులారా మారండి మారండి, యెహోవా వాక్కు ఇదే, మాకు తెలుసులేపో అన్నారు. దేవుడు చూసి 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 ఇట్లా తిప్పాడు. 7వ వచనంలో దేవుడు చెప్పిన మాట, మీరు వాక్యం వినండిరా చాలు, వాక్య ప్రకారం బ్రతకండిరా చాలు అంటే 7 నుంచి 40 దాకా అస్సలు లెక్క చేయలే. చివరికి వాళ్ళకి శ్రమ పరిచినప్పుడు 24 అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు తమ ఆలోచనను బట్టి హృదయ కాఠిన్యమును అనుసరించి వచ్చిరి. వింటలేరు. ఇప్పటికి చాలా మందికి చెప్తుంటా నేను కూడా, అయ్యా మారండి మారండి, ఉండండి ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో ఉండండి. చివరికి వీళ్ళల్లో వీళ్ళే కూర్చున్నారు. దేవుడు కొన్ని రోజులు చూస్తాడు. 42 అధ్యాయాలకు వచ్చేసరికి వాళ్ళకి వచ్చిన రిలేషన్ చూడండి. 42 అధ్యాయం 6 వచ్చి ఇర్మియా గ్రంథం 42:6, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై కిడికే గాని నిన్ను పంపు విషయములో జాగ్రత్తగా
మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదము. 7వ వచనం దాకా 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈనలే, చెవి యొగ్గలే, ముందుకు పోక వెనకపోయారు. చూసి చూసి దేవుడు ఇట్లా పెట్టాడు, ఇక కొంచాడు, బానిసత్వంలో తీసుకుపోయాడు. మళ్ళీ ఇరిమియా దగ్గరికి వచ్చారు. అయ్యా చెప్పండి, ఏం ఇశ్రాయేలీయులారా, ఏంటిది మీ బాధ? మేలైనా సరే కీడైనా మంచిదే, నువ్వు పోయి దేవుడు ఏం చెప్పాడు వినరా, దాని ప్రకారం మేము బ్రతుకుతాము, ఆ మాటకు విధేయులమవుతాము. అది మేలైనా మంచిదే, కీడైనా మంచిదే, దేవుడు ఏం చెప్తాడు చేస్తాం. ఇక ఎప్పుడా మాట? బానిసత్వంలోనికి పోయి శ్రమలు అనుభవించి కష్టాలను అనుభవించే టయానికి. నా ప్రశ్న ఏంటంటే, అక్కడ దాకా పోకముందే విధేయుడు అవ్వరాదు? ఆ శ్రమలు రాకముందే విధేయుడికి బ్రతకరాదు? ఆ శ్రమలు రాకముందే, కష్టాలు రాకముందే దేవుని సన్నిధిలో విధేయతతో ఉన్నట్లయితే తిరుగుబాటు చేయమాకండి దేవుని మీద. తిరుగుబాటు చేసి పోయినోడు ఏం చేశాడు తెలుసా? దేవుని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, నీ దగ్గర ఉండపో, నాకు ఇచ్చేయి అని తిరుగుబాటు చేసి పోయినాడు ఏం చేశాడు తెలుసా? బిచ్చం కూడా దొరకలే వాడికి. ఇమాజిన్ చేయండి, ఇంటికి పోయిన తర్వాత పందులు కాల్చుకునేవాడు ఎలా ఉంటాడు? ఈ రోజుల్లో పందులు కాదు, ఆ రోజుల్లో పందులు. ఈ రోజులంతా మొత్తం ఫార్మ్స్ తయారైపోయినాయి, అవి చాలా నీట్గా పెడుతున్నారు, వాటికి ఏసీలు పెట్టారు, ఫ్యాన్లు పెట్టారు. అది కాదు, ఆ రోజుల్లో రోడ్లమ్మడి తిరిగే పందులు. ఆడు ఎలా ఉండుంటాడు? వానికి ఇక తిండి లేదు, చివరిగా ఓనర్ కూడా భూ పెడతలేడు. పందులకు పొట్టేరా బాబు అన్నాడు. తౌడేస్తారుగా, తౌడు పొట్టు ఏదో ఉంటారుగా, అటు ఇటు చూసి దాన్ని తిందామని ట్రై చేశాడు, అవి కూడా దెబ్బేసినాయి. మా ఫుడ్ నీకెందుకు ఇస్తాం? అప్పుడు బుద్ధి వచ్చిందట. అక్కడ దాకా పోమాకండి, విధేయత కలిగి ఉందాం ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటకు లోబడదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. చూడండి, ఈరోజు మనం నేర్చుకునే విషయము నెంబర్ 1, విధేయత కలిగి జీవించాలి. నెంబర్ 2, విధేయతకు క్రీస్తు మనకి మాదిరి అయి ఉన్నాడు. నెంబర్ 3, నువ్వు విధేయత కలిగి ఉంటే దేవుడు సంతోషించేటువంటి వాడై ఉంటున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉన్నది? నీ లైఫ్ ఎలా ఉన్నది? నీ బ్రతుకు ఎలా ఉన్నది? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరు తలలు వంచండి.